పసుపు సాగు విధానం మిగతా పంటలతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటుంది. పసుపు కొమ్మును విత్తడం ద్వారా పసుపుని సాగు చేస్తారు. మిగతా పంటలలాగా నారుమల్లు ఉండవు. కానీ గత 2 ఏళ్లుగా పసుపుకి కూడా నారుమల్లు తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అలా నిజామాబాద్ పసుపు పరిశోధన కేంద్రం వారు ఒక కొత్త అధ్యయనానికి తెరతీశారు. ఈసారి కూడా పసుపు నారు పంపిణీ చేశారు అధికారులు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గత 2 ఏళ్లుగా పసుపు పంటకు మంచి ధరలు లభించాయి. దీంతో ఈ ఏడాది పసుపు సాగు విస్తీర్ణం బాగా పెరగనుంది. అయితే విత్తన పసుపు కొరత తీవ్రంగా ఉంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని పసుపు పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధికారులు పలు ప్రయోగాలు చేశారు. బెడ్ సిస్టంలో పసుపు నారుమల్లు సృష్టించారు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో రైతులకు గత ఏడాది నుంచి పసుపు నారుమల్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులకు పసుపు నారు పంపిణీ ప్రారంభించారు అధికారులు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఈ పసుపు నారు అందించారు పసుపు పరిశోధన కేంద్రం అధికారులు. గత సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 30,000 ఎకరాల్లో మాత్రమే పసుపును సాగు చేశారు రైతులు. గతంలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గించారు. కానీ పంట చేతికొచ్చిన సమయంలో నిజామాబాద్ మార్కెట్లో పసుపుకి 19,000 పైచిలకు అధిక ధర పలికింది. ఈ క్రమంలో ఈ ఏడాది పంట విస్తీర్ణం పెంచారు రైతులు. ఈ సీజన్లో జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సాగు పెరగనుంది. ఈ క్రమంలో విత్తన పసుపు దొరకడం లేదు రైతులకు. దీంతో పసుపు నారును అందిస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. పసుపు ఇంతకుముందు వాడినాం, అదే వేసినాం. పురుకుమీన్ పర్సెంటేజ్ తక్కువ వస్తుందని ఇప్పుడు ఈసారి ఈ నారు పసుపు నారు రకం ఇస్తుంది కాబట్టి దీంట్లో అంటే పీతాంబరం రకం తీసుకున్నాం. తొందరగా వస్తుంది పంటగా. పురుకుమీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని ఈ నారు తీసుకుపోవడానికి వచ్చినాం ఈరోజు. దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని మేము పసుపు కోసం ఇక్కడికి వచ్చినాం. పసుపు కొత్త వెరైటీ అని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చినాం. 5,000 మొక్క తీసుకుంటాం. 5,000 మొక్క ఒక 10 గుంటలలో వస్తుంది. పేపర్ వేసి మల్చింగ్ పద్ధతి ద్వారా మేము పెడుతున్నాం. కొత్త వెరైటీ అని ఇక్కడికి వచ్చినాం. సీడ్ క్రాసింగ్ చేసి తీసుకోవడానికి వచ్చినాం. మళ్ళీ ఇది మొక్క ధర బట్టి మాకు తొందరగా 1 రోజుల ముందు వస్తుంది కాబట్టి తీసుకోవడానికి. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకి మంచి ధరలు వస్తున్నాయి. దీంతో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఈసారి విత్తన పసుపుకి బాగా డిమాండ్ ఉంది. రైతులకు సరిపడా విత్తనం అందించే క్రమంలో రకరకాల ప్రయోగాలు చేశారు కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు. నారుమల్ల రూపంలో తయారు చేసి పసుపు నారును రైతులకు అందుబాటులో తెచ్చారు. పసుపులో ఉండే రకరకాల వంగడాలకు రైతులకు పంపిణీ చేశామన్నారు పసుపు పరిశోధన కేంద్రం అధికారులు. సో మా పరిశోధన స్థానంలో మేము ఈ పసుపు విత్తనం ఇవ్వకుండా రైస్ సోదరుల కోసము ఈ పసుపును నారు రూపంలో ట్రేలలో పెంచి రైస్ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 1,20,000 మొక్కలు మేము రైస్ సోదరులకు ఇస్తున్నాము. దాంట్లో లోకల్ పండించే ఎర్రగుంటూరు అంటే దుగ్గిరాల రెడ్డు, పీతాంబర్, రాజాపూరి, సేలం, లకడాంగు ఇలాంటి వెరైటీస్ అన్ని రైస్కి ఇస్తున్నాము. అది కాక మేము మారన్ వెరైటీ గల అల్లం కూడా ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మేము ఒక ట్రేలలో కోకోపీట్ ట్రేలలో పెంచేసేసి ఒక 30 రోజులు పెంచి రైస్ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. స్పైసెస్ బోర్డ్, పసుపు బోర్డు వారి సహకారంతో విత్తన పసుపుని నారు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో మొక్కను ₹1 చొప్పున రైతులకు పంపిణీ చేశారు. అయితే యాజమాన్య పద్ధతుల్లో ఎలాంటి తేడా ఉండదని, పంటకాలం 9 నెలలుగా ఉంటుందని, దిగుబడి కూడా బాగా వస్తుందంటున్నారు పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి. గతంలో పసుపు విత్తనాన్ని నేరుగా కొమ్ములే అందించేటువంటి పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు కొత్తగా మన కమ్మరిపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పసుపు మరియు అల్లం విత్తనాన్ని మొక్కలుగా నాటి వాటిని నెల తర్వాత 40 రోజుల తర్వాత రైతులకు అందించాలన్నటువంటి ట్రేలలో వాటిని అభివృద్ధి చేసి రైతులకు అందించాలన్నటువంటి ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా అందించడం జరుగుతుంది. ఈ ట్రేలో పెట్టినటువంటి ఈ మొలకలు మంచి ఎదుగుదల ఉంది, బాగుంది. ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ మొలకలు తయారు చేసిండ్రు. దీన్ని పంటగా కూడా ఆర్గానిక్ పంట పండిస్తే బాగుంటున్నటువంటి విషయాన్ని మన సైంటిస్టులు వ్యక్తం చేయడం జరిగింది. తాము చాలా ఏళ్ల నుంచి ఏటా పసుపు కొమ్మునే డైరెక్ట్ గా విత్తేవారమని, గత ఏడాది నుంచి పసుపు నారు అందుబాటులోకి రావడం కొత్త అనుభూతినిస్తోందంటున్నారు పసుపు రైతులు.